ఆ రోజు రాత్రి ప్రజలు ఎప్పట్లాగానే నిద్రపోయారు. దాదాపు 3 గంటల సమయంలో ఉన్నట్టుండి అందరికీ గాలి పీల్చడం కూడా కష్టంగా మారింది. దగ్గు, కళ్ళన్నీ మంటలు మొదలయ్యాయి. ఏమవుతుంది అని తెలిసేలోపే ఒక్కొక్కరిగా అందరూ చనిపోతున్నారు. దాదాపు 5,000 మంది చూస్తుండగానే ప్రాణాలు వదిలేశారు. ఎక్కడ చూసినా ప్రజల మృతదేహాలతో రోడ్లు, హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి. ఆ రోజు ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఇది ఇండియా చరిత్రలోనే మరచిపోలేని సంఘటన. అదే భోపాల్ గ్యాస్ లీక్ ట్రాజెడీ. అసలు ఆ రోజు ఏం జరిగింది? बच्चे हो रहे हैं, नई नई महिलाओं की, लड़कियों की शादी नहीं होती। तो राजीव गांधी की सरकार में एंडरसन को भगाने का काम वो ससुराल वाले कह के भगाते, तू गैस पीड़ित है, तुझे इतने पैसे मिलने लेके आ, तो तुझे रखेंगे नहीं तो जा। तो अभी आपको क्या परेशानी है? ये गठन आ गई, कैंसर बन गया। అమెరికన్ కంపెనీ అయిన యూసీసీ, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అనే ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక బ్రాంచ్ని ఇండియాలో స్టార్ట్ చేయాలి అనుకున్నారు. 1969లో ఇండియాలోని భోపాల్ సిటీకి కొద్ది దూరంలో యూసీఐఎల్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక పురుగుల మందు తయారు చేసే కంపెనీ. వీళ్ళు తయారు చేసే మందు పేరు సివిన్. ఇది తయారు చేయాలంటే మిథైల్ ఐసోసైనైడ్ MIC అనే కెమికల్ అవసరమవుతుంది. ఈ MIC కెమికల్తో తయారు చేసే పురుగుల మందుతో కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. అంతా బాగున్న టైంలో కొన్ని సంవత్సరాల తరువాత పురుగుల మందు వాడకం కొద్దిగా తగ్గడం మొదలైంది. ప్లాంట్లో తయారు చేసే ఈ కెమికల్ని అండర్ గ్రౌండ్లో ఉండే కొన్ని కాంక్రీట్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు. అందులో వేరే కెమికల్స్ని కలిపి దాన్ని పెస్టిసైడ్స్గా తయారు చేస్తారు. అండర్ గ్రౌండ్లో ఉండే కాంక్రీట్ ట్యాంక్స్లోని ప్రెషర్ని మానిటర్ చేసే ప్రెషర్ ఇండికేటర్స్ కంట్రోల్ రూమ్లో ఉంటాయి. అంతా బాగున్న టైంలో కొన్ని సంవత్సరాల తరువాత ఈ పురుగుల మందు వాడకం కొద్దిగా తగ్గడం మొదలైంది. కంపెనీకి లాభాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కంపెనీ ప్రొడక్షన్ని తగ్గించేశారు. ప్లాంట్లో స్టాఫ్ని తగ్గించేశారు. ఆ ప్లాంట్ మెయింటెనెన్స్ని కూడా చూసుకోవడం మానేశారు. అయితే అనుకోకుండా ఒకరోజు అండర్ గ్రౌండ్లో ఉండే కాంక్రీట్ ట్యాంక్స్లోని ఒక ట్యాంక్లో నార్మల్ టైంలో ఉండే ప్రెషర్ కన్నా 10 times ఎక్కువగా ప్రెషర్ చూపించింది. వర్కర్స్ దాన్ని చూసి ప్రెషర్ ఇండికేటర్స్ పాడైపోయి తప్పుగా చూపిస్తుంది అనుకొని దాని సంగతి మన బ్రేక్ తర్వాత వచ్చి చూద్దాం అని వెళ్ళిపోయారు. అయితే నిజానికి అక్కడ ఒక వాటర్ పైప్ లీక్ అయ్యి ఆ నీరు మొత్తం ఆ కాంక్రీట్ ట్యాంక్లోకి వెళ్ళడం వల్ల ఆ ట్యాంక్లో ప్రెషర్ ఎక్కువైంది. ఆ లిక్విడ్ ఫామ్లో ఉండే కెమికల్ వాటర్తో కలిస్తే అది గ్యాస్ లాగా మారుతుంది. ఆ కెమికల్ గ్యాస్ లాగా ఉన్నప్పుడు దాన్ని పీలిస్తే శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ఊపిరాడక చనిపోతారు. ఈ విషయం తెలియక వర్కర్స్ మళ్ళీ వచ్చి చూసేసరికి ఆ కాంక్రీట్ ట్యాంక్స్ పైన మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. అది చూసి వెంటనే వర్కర్స్ అప్రమత్తమై దాన్ని రిజాల్వ్ చేసేలోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఆ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి అందులో ఉన్న కెమికల్ మొత్తం భోపాల్ సిటీ అంతా వ్యాపించింది. ప్రశాంతంగా నిద్రపోతున్న జనాలందరూ ఒక్కసారిగా ఊపిరాడక లేచి వాంతులు చేసుకుంటూ కళ్ళన్నీ మంటలతో రోడ్ల మీదకి వస్తున్నారు. ఎక్కడ చూసినా కుప్ప కూలిన జనం ఆర్తనాదాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. హాస్పిటల్స్ అన్నీ జనాలతో నిండిపోతున్నాయి. అక్కడ డాక్టర్స్కి కూడా ఏమవుతుంది అని అర్థం కాలేదు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో కూడా డాక్టర్స్కి తెలియటం లేదు. చూస్తుండగానే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ఒక్క రాత్రిలోనే దాదాపు 3,000 మందికి పైగా చనిపోయారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లోపే 8,000 మందికి పైగా చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు ఆ ప్లాంట్ ఓనర్ ఇండియాకి వచ్చాడు. వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత 2 రోజుల్లోనే అతను గవర్నమెంట్లోని కొందరి సహాయంతో బెయిల్ తీసుకుని వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు. ఇది మొత్తంగా జరిగిన కథ. ఎన్నో వేల మంది జీవితాలని నాశనం చేసిన ఈ భోపాల్ సిటీలో జరిగిన సంఘటనకి దేశం మొత్తం ఉలిక్కిపడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ఈ వీడియోకి